నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు నా ఎదురుకున్న సెలబ్రిటీ గురించి మాట్లాడాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనేటువంటి చిన్న కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక చైల్డ్ యాక్టర్గా మాట్లాడాలా, ఒకప్పటి టాప్ హీరోయిన్గా మాట్లాడాలా, ఈ ప్రజెంట్ టాప్ క్యారెక్టర్ యాక్ట్రెస్గా మాట్లాడాలా, ఒక రచయితగానా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గానా, ఒక డైరెక్టర్గానా, ఒక ఆల్రౌండర్గా. ఈజ్ నన్ అదర్ దాన్ రోహిణి గారు, రోహిణి మల్లేటి గారు. ఈ రోజున తెలుగు సినిమాల్లో ఒక అత్త అయితే ఇలా ఉండాలి, ఒక అమ్మ అయితే ఇలా ఉండాలి, ఒక అక్క అయితే ఇలా ఉండాలి, ఒక ఫిరోషియస్ ఉమెన్ క్యారెక్టర్ అయితే ఇలా ఉండాలనిపించేటువంటి విధంగా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్న రోహిణి గారు ఈజ్ నౌ హియర్ విత్ మీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే లగ్గం. లగ్గం తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. లగ్గం అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ మీరు చేశారు, రమేష్ చెప్పాల గారి డైరెక్షన్లో. సాంగ్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి సెంటిమెంటల్ వాల్యూస్, ముఖ్యంగా మన మ్యారేజ్ సిస్టమ్ మీద ఉన్నటువంటి బ్యూటిఫుల్ థింగ్స్ అన్నిటినీ కూడా ఏర్చి కూర్చి ఒక బాపు గారి పెళ్లి పుస్తకం లాంటి ఫీల్ వచ్చేలాంటి ఒక అద్భుతమైన సినిమాను మీరు చూడబోతున్నారు. ఆ సినిమాలో రోహిణి గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆ తరువాత రిమైనింగ్ ఆవిడకి సంబంధించినటువంటి బోల్డ్ విశేషాలు. ఇప్పటి రోహిణి గారు కాదు కదా, చిన్న వయసు నుంచి దశాబ్దాలుగా 50th ఇయర్ ఆఫ్ అవర్ కెరీర్, అలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందు లగ్గం గురించి చెప్పండి, దాంట్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. లగ్గం ఏమోనండి ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అనమాట. ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటే అన్నా చెల్లెళ్ళ బంధం అది. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను అన్నా చెల్లెళ్ళుగా చేసామన్నమాట. మా ఇద్దరి మధ్య జరిగే అన్ని విషయాలే ఆ లగ్గం అనే పిక్చరు. తర్వాత ఏమో మనం పెళ్ళి అంటే ఏమిటి అనుకుంటాము. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత పుట్టిల్లు ఎలా ఉంటుంది, మెట్టినిల్లు ఎలా ఉంటుంది అనే విషయం ఉంటుంది. అది ఎలా ఉండాలి అనేది ఆడదానిగా ఏమిటి మనం ఎదురు చూస్తున్నాం అనేది అన్నమాట మాట్లాడతాము. అది నా ద్వారా మాట్లాడించారు డైరెక్టర్ గారు. అండ్ రమేష్ చెప్పాల గారి రచన మీకు తెలుసు, ఆయన రచనే అంత ఇండివిజువల్ అనమాట. అలాగే ఎమోషన్స్ ఏమో బాగా ఆయన చెప్తుంటూనే ఆయనే ఏడ్ చేసేవారు, మేము ఏడ్ చేసేవాళ్ళం. ఇంకా చెప్పక్కర్లేదు రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు అలాంటి సిచ్యువేషన్స్. ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్ అనమాట. ఇప్పుడు మనం చాలా రోజులు అయినట్టుంది కదా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, మనకి జరిగే విషయాలన్నిటినీ అట్లా తెర మీద చూసుకుని అవును కదా ఇవన్నీ మర్చిపోయాం కదా, అయ్యో కరెక్టే కదా అన్నట్టు ఆ ఒక కనెక్ట్ పోతుంది కదా. మన మట్టితో ఉన్న కనెక్ట్ కానీ, మనుషులతో ఉన్న కనెక్ట్ కానీ పోతున్న ఈ రోజుల్లోనేమో మళ్ళీ దాన్ని మనకి గుర్తుపరిచే ఒక సినిమా ఇది. చాలా అందమైన సంభాషణలు ఉన్నాయి, డైలాగ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అందరివి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. మామూలుగా దాంట్లో ఆ సినిమాలో ఒక అప్పగింతల పాట ఒకటి ఉంటుందండి. ఆ అప్పగింతల పాట నిజంగా గుండెలు పిండేసేంత సెంటిమెంట్ దాంట్లో ఉంటుంది. ప్రతి తండ్రి, ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రి, ప్రతి కూతురు కూడాను, ప్రతి అన్న, అందరూ బంధాలు ఉన్న వాళ్ళందరూ కూడాను ఇదే ఇటువంటి. అందులో మీ పార్టిసిపేషన్ ఏంటి? అసలు మామూలుగా ఏంటంటే మీరిద్దరు అన్నా చెల్లెలు, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు. ఓకే, అదే కదా మనం ఆడపిల్లని ఎట్లా పెంచుతూ ఉంటారు మన ఇంట్లోని. కానీ పెళ్ళైపోతే అదేమో వెళ్ళిపోతుంది, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, మేము కూడా ఆ ఇంటిని వదిలిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాము అన్నప్పుడు ఎప్పటికీ అది మన పుట్టినిల్లు అనే ఒక బంధం ఉంటుంది కదా. కానీ మనం ఏమనుకుంటామంటే ఇంతేనా మన మధ్యన ఉన్నది అనేది, అవన్నిటినీ మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేసేది. అది కాకుండాను అది షూట్ చేస్తున్నప్పుడే మేము ఎవ్వరూ అసలు యాక్చువల్గా గ్లిజర్ ఏం లేదనమాట. అట్లాగే ఎమోషనల్ గా అట్లా ఏడ్ చేసాము. ఏంటి అక్కడే ఆ ఊర్లోనే ఉంటాం, పక్క ఊర్లోనే ఉంటాం, అది కాదు కదా. ఎలాగా మీకేంటి అటాచ్మెంట్? ఇప్పుడు మా అన్నగారు తర్వాత నా మేనకోడలు అనమాట. సో నేను ఆ గడప దాటి వచ్చిన దాన్నే, నా మేనకోడల్ని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తున్న దాన్ని. ఆయన వైఫ్ లేరు అనమాట, పిక్చర్ లోనే చూపించట్లేదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అవన్నిటిని తల్లి లేని పిల్లలకు మీరే తల్లి. అవును అవును, that is the relation. అవునవును. తర్వాత మధ్యలో మనకి జరుగుతూ ఉంటాయి కదా కొన్ని అపార్థాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఆశలు, నిరాశలు, ఇవన్నీ. సో వండర్ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంటల్, ఇట్స్ లవ్లీ స్టోరీ అండి. అందులోని ప్రజ్ఞ అంటే ఆయన కూతురుగా యాక్ట్ చేసింది. అమ్మాయిని చూస్తే అది అసలు తెలుగు అమ్మాయి అనుకోకుండా ఉండలేను అనమాట. తెలుగు అమ్మాయి లాగే ఉంటుంది, మనలాగే దాని ఫేస్ కట్ ఉంటుంది అనమాట, తన ఫేస్ కట్ అట్లాగే
సాయి రోనక్ కూడా హీ యాక్టెడ్ యాజ్ మై సన్ అనమాట. మీ సన్నుకి మీ కూతురుకి ఆ అమ్మాయికి నా మ్యారేజ్, అదే అదే మీ అబ్బాయికి మీ కొడుక్కి, మరి ఇంట్లోనే అప్పకి ఎదురు సొంత మేనకోడలే అదే కానీ కోడలుగా వేరే రాబోతుంది. ఇంకో ఊర్లో ఉంటారు కదా, ఆ ఊరు నుంచి వెళ్ళడం అనేదే. ఎలా ఉంది రమేష్ చెప్పాల డైరెక్టోరియల్ దిస్తింగ్? ఎందుకంటే తన ఇంత ముందు కూడా భీమదేవరపల్లి బ్రాంచ్ అనేటువంటి ఒక సెన్సిబుల్ ఫిలిం తీశారు. అంతకుముందు కూడా హెస్ డన్ బేవర్స్ అనే ఒక సినిమా చేశారు. రైటర్గా మిశ్రో విలాస్ లాంటి ఒక అద్భుతమైన సినిమా చేశారు ఆయన. హీజ్ అ గ్రేట్ రైటర్ కదా. అలాగేనేమో ఆయన పట్టుకునే ఒక విషయంలోని లోతుకి వెళ్ళి దాంట్లో ఉండే ఒక డెప్త్ని తీసుకురావడం అనేది దట్ వాస్ దేర్ అనమాట. అదే మెయిన్గా ఒప్పుకోవడానికే కారణం ఆయన స్క్రిప్ట్లో ఉన్న డెప్త్ను, అందులో ఉన్న ఎమోషన్స్ అనమాట. ఒక అపార్థాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, మళ్ళీ వాటిని దాటుకుని రావడానికి మనం ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలి, ఎలా వెళతాము అనేది, వెళ్ళే ముందు జరిగే ఒక పోరాటం అవన్నీ అనమాట. అంటే యాక్చువల్గా రమేష్ చెప్పాల డైరెక్షన్ గురించి ఫస్ట్ టైం మీరు ఆయన డైరెక్షన్లో చేశారు. అయితే ఇంతకుముందు మామూలుగా రోహిణి ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే అన్ని క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసేసి వచ్చినన్ని మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. మీరు ఆ రిజర్వ్నెస్ మెయింటైన్ చేయబట్టే యు ఆర్ స్టిల్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు నిజంగా ప్రజెంట్ జనరేషన్ మిమ్మల్ని చాలా ఇదిగా ఓన్ చేసుకుంటున్న ఇది కనిపిస్తుంది. మరి వాట్ ఈస్ దట్ పర్టికులర్ పాయింట్ దట్ ట్రిగ్గర్డ్ యూ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్? అంటే స్క్రిప్ట్ అండి, ఆయన రాసిన విధానం అన్నమాట. ఎస్పెషలీ మా ఇద్దరికి మధ్యన ఉండే ఆ విషయమును, తర్వాత నేను ఎలా చూస్తున్నాను, ఆ పిల్లల్ని నేను ఎట్లా చూస్తున్నాను అనేది, తర్వాత ప్రతి వాటికి ఒక ఆర్క్ ఉందన్నమాట. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంది. తర్వాత మా అబ్బాయికి, ఆ అమ్మాయితో నాకు ఉన్న విషయాలు ఇవన్నిటిని అనమాట. అట్లాగే ఒకే ఒక స్ట్రెయిట్ లైన్లో వచ్చేటటువంటిది కాదనమాట. అది చదివినప్పుడు నాకు చాలా నచ్చింది. తర్వాత ఏమో ఆయన మాటలు అవన్నీ చదివినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట. ఇది డెఫినెట్గా నేను చేయాలి అని అనుకునే వచ్చాను. సో నాకు తెలిసిన అందులోనే రాజేంద్ర ప్రసాద్ గారితో నేను చిన్నప్పుడు అంటే యంగ్ ఏజ్లోనేమో ఏదో ఒక పిక్చర్ చేశాను హీరోయిన్గానా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇట్ వాజ్ అ పేర్, బట్ వన్ సైడ్ లవ్ ఏదో లా ఉంటుందన్నమాట. ఆయనతో నేను ఇంతవరకు కాంబినేషన్ అనేది, కొంతమంది ఆర్టిస్టులతోనేమో కాంబినేషన్ చాలా జాగ్రత్తగా పడాలి అనుకుంటాం కదా. ఒకటి ఏమిటంటే మనం పోటాపోటీగా ఉండేటట్టయితే బాగుంటుంది మనకి అనే అట్లాంటి ఆర్టిస్ట్ కదా ఆయనతో నించుంటే ఎవరు కనబడరు పైగాను. అలాంటి ఆర్టిస్ట్తో నించోవడం, దాంట్లోని మనం కూడా బాగా చేసాము, చేయగలిగాము అనడం, తర్వాత అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆయనతో చేయగలగడం, ఇలాంటి సబ్జెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద అట్రాక్షన్ అనమాట నాకు. సో అలాగేనమాట మేమిద్దరము చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు కట్ చేసేవారు కదనమాట. కొన్ని ఒక 2 షార్ట్స్ ఏమో ఆయన చెప్పేవారు, ఇట్లా మీరు పెట్టండి, అది ఇవ్వండి, ఇలా ఇవ్వండి అనేవారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తూ ఉంటే ఆయన కట్ చెప్పేవారు కాదు, మేము అట్లా ఇంప్రవైజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు రావడం, ఆయన కళ్ళల్లో నీళ్ళు రావడం, ఇంకా అట్లా ఇంప్రవైజేషన్ చేసుకుని అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా కట్ చెప్పండి అనేంత వరకు. సో అదేంటంటే ఆ క్యారెక్టర్లోని ఉన్న ఆ విషయాన్ని మనము ఒకటి రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, మనకి రావడం అనేది జరిగినప్పుడే అనమాట. దెన్ ఇట్ బికమ్స్ దట్ మ్యాజిక్ హ్యాపెన్స్ అనమాట బిట్వీన్ 2 ఆర్టిస్ట్స్, because there is this special situation which is there అనేది. అంటే మా ఇద్దరి మధ్యని ఏదో ఒక అలజడి జరుగుతూ ఉంటుంది అనమాట వెనక, బట్ మేము చేసేది వేరేలా ఉంటుంది అనేది. సో అది కొంతమంది రియల్ యాక్టర్స్ తోనే అది జరుగుతూ ఉంటుంది. చెప్పడానికి అన్నందుకు నిజంగా ఏ పాత్ర తీసుకున్నానండి ఆయన దగ్గర. అసలు మనం ఆ కమెడీ హీరో అనేటువంటిది ఒకటి అనుకుంటాం, కానీ ఒక కామెడీ అని కాదు, ఏ తీసుకున్నా ఆయన అద్భుతంగా రోల్స్ అండి. యాక్చువల్గా మీరు చూసుకుంటే కామెడీ చేసిన అందరు ఆర్టిస్టులకి సీరియస్ చేస్తే మనం తట్టుకోలేము. నవ్వించడంలో ఎంత చేయగలరో ఏడిపిస్టంలో కూడా వాళ్ళే ఫస్ట్, అంతకంటే ఫస్ట్ ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్ పడాలి, అలాంటి క్యారెక్టర్ అనమాట. అంటే ఇప్పుడు రోహిణి గారిలో నుంచి ఉన్నటువంటి యాక్ట్రెస్ లో నుంచి ఒక మంచి
ఇమోషన్స్ ని తీసుకోగలిగినటువంటి క్యారెక్టర్ అయింది. అవును అవును అదే వాట్ ద డైరెక్టర్ నేమ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్? సుగుణ. సుగుణ, ఓకే. దానికి తగ్గట్టుగా సుగుణమైన క్యారెక్టర్. అట్లాగే ఈ మ్యూజిక్ ఆల్సో ప్లేస్ ఎ వైస్ ఇంపార్టెంట్ రోల్ అండి ఇందులో. ఈ సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది కదా. క్రోర్స్ ఆఫ్ వ్యూస్ అనేటువంటి రావటం, అందులోని లిరిక్స్ లిరిక్ చాలా బాగుంది. ఆయనే రాశారు. సో అదే హౌ ఇస్ ద కెమిస్ట్రీ వర్క్డ్ అవుట్ విత్ అదర్ క్యారెక్టర్స్ అంటే? నేను చెప్పినట్టు వీళ్ళిద్దరూ కొత్తే నాకు, ప్రజ్ఞ అండ్ సాయి రోనక్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నేను ఎక్కువగా ఫస్ట్ టైమే చేస్తున్నాను అనమాట. బట్ బేసికల్గా మేమేమో ఒక ఊరికి వెళ్ళిపోయాము, కామారెడ్డిలోకి వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండేవాళ్ళం. ఇంకా ఒకే చోట కూర్చుని తినడం కానీ అదంతాను. తర్వాత క్యారెక్టరైజేషన్స్ వచ్చినప్పుడు ఆ పాప అయితేనేమో తెలుగు కాదు కానీ ప్రజ్ఞ, బట్ తనకి నాకు ఉన్న ఆ సీక్వెన్సెస్ ఏమో అంత అందంగా అర్థం చేసుకుని చేసింది అనమాట. అండ్ సాయి రోనక్ ఆల్సో, ఇట్స్ వెరీ నైస్. యంగ్స్టర్స్ ఇప్పుడేమో నాట్ జస్ట్ లుక్స్ అనమాట, లుక్స్ అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ ద సేమ్ టైం నేను బాగా చేస్తున్నానా అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటే ఇన్ అ హెల్దీ వే చేస్తున్నారు కదా. ఐ థింక్ ప్రజ్ఞ విల్ హ్యావ్ అ లవ్లీ రన్ ఇన్ తెలుగు అనిపిస్తుంది. వెరీ గుడ్. మీలాంటి ఒక సీనియర్ యాక్టర్ తను అభినందించారంటే డెఫినెట్లీ ఒక కాంప్రహెన్సివ్ ఫ్యామిలీ ఫిలిం అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఒక దీపావళికి ముందు రిలీజ్ అవుతుంది. దీపావళి మనం ఏమో సెలబ్రేషన్ తో పాటు ఈ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ప్రత్యేకించి ఈ ప్రమోషన్ లో రావటం, ఎందుకంటే ఆర్టిస్టులు సినిమాలు చేయటమే కాకుండా ప్రమోషన్ లో పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేయటం అనేటువంటిది కూడాను టు బి అప్రిషియేటెడ్ అండి మిమ్మల్ని. ఎందుకంటే చాలా మంది ఎవరు దొరకట్లేదు యాక్చువల్గా. ఒక మంచి సినిమా తీసినా సరే వాళ్ళు కొత్త వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు రమేష్ చెప్పాలంటే 4 సినిమాలు తీశారు మంచి ఇది డైరెక్టర్, కానీ వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ దొరకట్లేదండి. ఫిలిం రిలీజ్ చేసుకునే టైంకి ఆర్టిస్టులు ఒకప్పుడు సినిమా రిలీజ్ అనగానే గ్రూపు షాట్ ఎలా ఉంటుంది, ఒక సుమో షాట్, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇదివరకు ఉండేది ఆ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సినిమా అయిపోయింది, మా పని మాకు అయిపోయింది, ఇంకా మేము వీఆర్ నాట్ సపోజ్డ్ అనేటువంటి ఇది యాటిట్యూడ్ వచ్చేసింది. లేదండి, నేను అందరూ రావడం చూస్తున్నానండి. మేము ఇప్పుడు చూస్తే మత్తు వదలరా 2 చేసామా, మా దానికి కూడా అంత ప్రతి చోటకి వెళ్ళి మా వాళ్ళందరూ మత్తు వదలరా చేయటం అంటే మేడం అవతల ఉంది ఫిగర్ రాజమౌళి జైంట్, అలాంటి సినిమాలు కాదు, మాకు చిన్న సినిమాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయో కూడా మేము చూస్తున్నాం. రైటర్ పద్మభూషణ్ చేసామండి. ఇట్లాంటి ఒక యంగ్స్టర్స్ కొత్త డైరెక్టర్స్ చేస్తున్న పిక్చర్స్ అన్ని చేయడం చూస్తున్నాను. అందరికీ ఇప్పుడేమో మీడియాలోకి వచ్చి మాట్లాడటమే కదా. విషయం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మీరు చేసేది ఒక రేంజ్ ఫిలిమ్స్ వాళ్ళకి ఎట్లాగా ఉంటున్నాయి. చిన్న సినిమాలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు మాకు తెలుసు. పర్టికులర్గా వీఆర్ ద ఐ విట్నెస్. వాళ్ళకి ఒక్క ప్రమోట్ చేయడానికి దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళే రాకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ రావాలండి, మీరు చేస్తున్నారంటే మీరు చేసిన ఒక రేంజ్ ఫిలిమ్స్ యూ ఫీల్ రెస్పాన్సిబుల్ అబౌట్ దట్ కాబట్టి అన్నిటికీ వస్తున్నారు మీరు. అవును, అంటే నేను కూడా చాలా కొత్త డైరెక్టర్స్ చేసిన పిక్చర్స్, ఎక్స్పెరిమెంటల్ మూవ్స్ అని చేశానండి. పిలిస్తే డెఫినెట్ గా వచ్చేస్తాను. ఐ మీన్